మనం ఇప్పుడు శార్దూలం యొక్క పద్యం యొక్క లక్షణాలు తెలుసుకుందాం. ఇది వృత్తపద్యం. వృత్తపద్యం అంటే ప్రాస యతి రెండు ఉంటుంది. వృత్తపద్యం పద్యంలో 4 పాదాలు ఉంటాయి, అంటే పద్యంలో 4 వరుసలు అనేటివి ఉంటాయి. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలు ఉంటాయి. చూద్దాం మనము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఉన్నాయి కదా. సున్నా కానీ అర సున్నా కానీ నకర్పులతో ఉన్న అక్షరాలని కౌంట్లోకి తీసుకోరు. నెక్స్ట్ ప్రతి పాదంలో మసజస తతగా అనే గణాలు వస్తాయి. ఒకసారి మనం దీన్ని పద్య లక్షణాన్ని గుర్తిద్దాం. వీటిని 3 అక్షరాలుగా విడగొట్టాలి, విభజన అనేది చేయాలి. శ్రీ శ్రీ అంటే ఇది ఏంటి? ఇది సంయుక్త అక్షరం, కానీ దీనికి దీర్ఘం ఉంది కాబట్టి దీనికి గురు వస్తుంది. వి అనేది అశ్వక్షరం కాబట్టి లఘు వస్తుంది. ఈ జ్యూ అనేది సంయుక్త అక్షరం కాబట్టి సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అనేది వస్తుంది. అలాగే తాకి కా వస్తుంది కాబట్టి ఇది సంయుక్త అక్షరం, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అనేది వస్తుంది. అలాగే దీనికి లఘు వస్తుంది. లఘువు ఇది దీర్ఘం ఉంది, దీర్ఘాక్షరం కాబట్టి గురువు అనేది వస్తుంది. దీనికి లఘువు, సున్నాతో కూడిన అక్షరాలకు గురువు వస్తుంది. ఇక్కడ లఘువు, ఇక్కడ లఘువు. లఘువు హ అనేది దీర్ఘం కాబట్టి గురువు. జీ దీనికి దీర్ఘం ఉంది, దీర్ఘాక్షరం కాబట్టి గురువు. మూకి కూడా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇక్కడ లఘువు. పాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. సున్నాతో కూడిన అక్షరాలకి గురువు, లఘువు, గురువు. 3 గురువులే. గురువు 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 అంటే మా. లఘువు లఘువు గురువు, లఘువు 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 గురువు, లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు అంటే జగనం. లఘువు లఘువు గురువు, లఘువు లఘువు గురువు అంటే సగనం. గురువు గురువు లఘువు, గురువు గురువు లఘువు. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ లాస్ట్కు గురువు ఉంది కాబట్టి గణం. ఇగో మస జస తతగా ప్రతి పాదంలో కూడా మస జస తతగానే గణాలు వస్తాయి. యతి స్థానం 13వ అక్షరం. ఫస్ట్ అక్షరం ఏముంది? శ్రీ. శ్రీ అంటే ఇందులో ఈ అనే అచ్చుంది. అలాగే 13వ అక్షరం చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇగో జీ. జీ అంటే ఇందులో ఈ అనే అచ్చుంది కదా. ఇగో యతి స్థానం 2 కూడా సేమే ఉన్నాయి. ఈ ప్రాస నియమం ఉంటుంది. ఇక్కడ 2వ అక్షరం ఏముంది? వి అనేది ఉంది కాబట్టి ప్రతి పాదంలో 2వ అక్షరం అనేది వి అనే ఉంటుంది. నేను ఒకసారి ఒక ఉదాహరణ కూడా చూపిస్తాను. ఇగో శార్దుల పద్యం. ఫస్ట్ ఏముంది? ఇందులో 2వ అక్షరం వి ఉంది, మళ్ళీ 2వ పాదంలో వే ఉంది, 3వ పాదంలో 2వ అక్షరం వా అనేది ఉంది, తర్వాత వా అంటే అదే అక్షరం కానీ ఆ అక్షరానికి చెందిన గుణింతపు గుర్తులతో కానీ అక్షరం అనేది ఉంటుంది. ఇక్కడ వి ఉంది. ఇగో వే వా వా అవే అక్షరము ఉంది. ఇక్కడ చూడండి ఇంకో పద్యం కూడా. ఇగో ఇక్కడ 2వ అక్షరం నీ ఉంది, ఇక్కడ అనా ఉంది, ఇక్కడ అనానే ఉంది, ఇక్కడ నీ అనేది ఉంది. ప్రతి పాదంలో 2వ అక్షరం అన్నిట్లోనూ సేమ్గా ఉంటుంది, అంటే ప్రాస నియమం ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ఇంకోటి గుర్తిద్దాం. నీకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, నాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. సున్నాతో కూడిన అక్షరాలకు గురువు అనేది వస్తుంది. ఇక్కడ అశ్వాక్షరం కాబట్టి లఘువు, అశ్వాక్షరం కాబట్టి లఘువు. బాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇది అశ్వాక్షరం కాబట్టి లఘువు, మాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. టా అనేది లఘువు, లఘువు లఘువు. ఇక్కడ మాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ఇక్కడ నీకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇక్కడ కూడా గురువు, లఘువు, గురువు, గురువు, లఘువు, గురువు. ఏంటి? 3 గురువులే. లఘువు లఘువు గురువు, లఘువు లఘువు గురువు. లఘువు గురువు లఘువు. ఇగో లఘువు లఘువు గురువు అంటే సానే. గురువు గురువు లఘువు ఏంటి?
గురువు సారీ గురువు గురువు లఘువు అంటే త. ఇక్కడ కూడా త లాస్ట్ మస జస తతగా.